పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈయన 1914, 1990. జననం 1914 నుంచి మార్చి 20. 14 మార్చి 20 పుట్టారు. జన్మస్థలం ఆంధ్రపురం జిల్లా చియ్యేడు గ్రామం అంటే పెనుకొండ తాలూకా అనమాట. తల్లి కొండలమ్మ, తండ్రి శ్రీనివాసాచార్యులు. సరస్వతీ పుత్రుడు. బిరుదులు పద్మశ్రీ. విశేషం బహుభాషా పండితుడు, గొప్ప అష్టావధాని. రచనలు షాజీ, పెనుగొండ లక్ష్మి, అగ్నివీణ, సాక్షాత్కారం, శివతాండవం, మేఘదూతం, పండరి భాగవతం, జనప్రియ రామాయణము, శ్రీనివాస ప్రబంధము, తెలుగు తీరాలు, గాంధీజీ మహాప్రస్థానము, కావ్యమాల, సిపాయి పితూరి, అష్టాక్షర కృతులు, కబీరు వచనావళి, బుద్ధ భగవానుడు, రామకృష్ణుడు రచనా వైఖరి మొదలైనటువంటి ఆంగ్ల రచన లీప్స్ ఇన్ ద విండ్. ఆ విమర్శ గ్రంథం మహాభారత విమర్శ. అనువాదనలు ఏకవీర, సరస్వతి సంహారం. పుట్టపర్తి నారాయణాచార్యులు సాహితీ క్షేత్రంలో కాకుండా అనేక పలు భాషల్లో కూడా విశేష ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించాడు. అంతేకాకుండా తెలుగు సాహితీ లోకంలో పుట్టెత్తి వారు గొప్ప కవిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, వాగ్గేయకారుడిగా, వ్యాఖ్యాతగా, గొప్ప అష్టావధానిగా కూడా ప్రసిద్ధులయ్యారు. పుట్టపర్తి వారు 14 భాషలు నేర్చుకున్నారు. 8 భాషల్లో కవిత్వం కూడా చెప్పగల ప్రతిభాశాలి. వీరికి సంగీత, నాట్య, కళాశాస్త్రాలలో కూడా సంపూర్ణ పాండిత్యం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలను పుట్టపర్తి వారు మలయాళంలోకి అనువదించారు కూడా. అంతేకాకుండా ప్రముఖ కన్నడ హాస్య రచయిత ఏంటండి బీచి భీమసేనాచార్య గారి సరస్వతి సంహారం ఆ నవలను పుట్టపర్తి వారు తెలుగులోకి అనువదించారు. వీరు హృషికేశ్లో శివానంద మహారాజుల వారి చేత సరస్వతీపుత్ర అని బిరుదు కూడా పొందారు. పుట్టపర్తి వీరు తమ 9వ ఏటనే రాసిన కావ్యం షాజీ. వీరు 14 సంవత్సరంలో రాసిన విశిష్ట గ్రంథం పెనుగొండ లక్ష్మి. పుట్టపర్తి వారి విద్వాన్ పరీక్షలో తన పెనుగొండ లక్ష్మి పాఠ్యభాగంగా దర్శనమిచ్చింది. పెనుగొండ లక్ష్మి పుట్టపర్తి వారి పెనుగొండ లక్ష్మీ వ్యాకరణాన్ని కావ్యాన్ని క్షేత్ర ప్రశస్తిని చెందిన కావ్యాల్లో మొట్టమొదటిదని నారాయణ రెడ్డి అన్నారు. ఆయన తన 16వ ఏట రాసిన కావ్యం అగ్నివీణ. వారి రచనలో ప్రముఖమైనది శివతాండవం. వీరు వారి సంగీత, సాహిత్య, నాట్య సంకేతాల సమ్మేళనమని ఆయన కావ్యం శివతాండవం. తర్వాత శివతాండవం కావ్యం సలక్షణ రచనగా ప్రసిద్ధి గాంచింది. అంతేకాకుండా వారి పద్మశ్రీ బిరుదు కూడా 1974లో సత్కరించింది. వీరు 1990లో సెప్టెంబర్ 1న మరణించారు. 90 సెప్టెంబర్. పుట్టపర్తి నారాయణాచార్య రచనలో జాతీయ భావాలు, సమాజ అభ్యుదయ రక్తి, భక్తి కూడా కనిపిస్తాయి. వీరి మేఘదూతను ఒక చక్కని గేయ కావ్యం. మహాకవి కాళిదాసు గారి మేఘ సందేశమే పుట్టపర్తి వారి మేఘదూత కావ్యానికి ప్రేరణ అని చెప్తే